మా చిన్నప్పుడు మున్సిపాలిటీ ఎద్దు జీవితం అనేవాళ్ళు, గానుగెద్దు జీవితం అనేవాళ్ళు. అంటే గుమస్తాగిరి చేసేవాళ్ళు. పొద్దున్నే షాపుకు పరిగెత్తాలి, సాయంత్రం దాకా షాపులో పనిచేయాలా, రోజు ఇంటికి వచ్చేటప్పుడు ఒళ్ళు పులిసిపోతుంది. ఇక అది తప్పించి ఇంకొక బతుకు లేదు. కాబట్టి గానుగెద్దు జీవితాలు ఏంట్రా బాబు అని బాధపడతా ఉండేవాళ్ళు. అలాగే ఈ మున్సిపాలిటీ ఎద్దు ఏంటంటే, అప్పట్లో మున్సిపాలిటీ ఎద్దుతో కూడినటువంటి చెత్త బండి ఉండేది. ఆ బండిని కాంట్రాక్ట్ చేసే ఆ బండిని నడిపించేటటువంటి ఎంప్లాయీ పద్ధతి ఏంటంటే, దానికి ఇతనికి మధ్యన అవినాభావ సంబంధం బాగా ఉంటుంది, కమ్యూనికేషన్. అందుకని ఓ చెత్త కుండి దగ్గర చెత్త వేసేస్తాడు బండి అతను, పద అంటాడు. అనగానే ఈ బండి అతను రాకముందే ఇది బయలుదేరిపోద్ది, నెక్స్ట్ ఉన్న చెత్త కుండి దగ్గర ఆగిపోతుంది. అట్లాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి పరిణామాలు చాలా కీలకం కాబోతున్నది. అందులో ఇరాన్ ఏం చెప్తోంది, మొన్న సౌదీ అరేబియా మీద దాడికి ప్రతీకారంగా మేము దాడి చేశామంది. తర్వాత 2 దాడులు చేసింది ఇరాన్. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ మీద కూడా దాడి చేసింది. 99% విఫలమైన ఎయిర్ బేస్ మీద దాడిలో సక్సెస్ అయింది. ఇజ్రాయెల్ ఏ క్షణంలోనే దాడి చేస్తానంటుంది. చేస్తే మేము మళ్ళీ ప్రతీకారం, ఈ దఫా రోజుల తరబడి గ్యాప్ ఏమో, విత్ ఇన్ సెకండ్స్ మేము రెస్పాండ్ అవుతామని ఇరాన్ చెప్తోంది. కాబట్టి ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.